హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ అలానే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అండ్ ప్లేస్మెంట్స్ వైజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి, అండ్ కంపారిజన్స్ కూడా ఉన్నాయి. మన ఎలా అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నానో అలాగే ముందు కూడా ఒక 3 కాలేజెస్ కోసం కంపారిజన్ పెట్టున్నాను. అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. ఈరోజు వీడియోలో ఇంకొక 2 కాలేజీల కోసం మనం కంపారిజన్ మాట్లాడుకోవచ్చు. ఈ కంపారిజన్ అయినా అనుకోవచ్చు, లేదనుకున్నట్టయితే ఆ 2 కాలేజీల కోసం డీటెయిల్స్ అయినా అనుకోవచ్చు. కంపేర్ చూసుకున్న వాళ్ళు కంపేర్, 2 కాలేజ్ కోసం డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి రెండింటి కోసం తెలుసుకోవచ్చు ఈజీగా మీరు. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంవిజిఆర్ మహారాజా విజయరామ్ గజపతిరాజ్ విజయనగరంలో ఉన్న కాలేజ్కి, తర్వాత జిఎంఆర్ ఐటీ ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నదో ఆ కాలేజ్కి, రెండింటికి మధ్యన కంపారిజన్ తెలుసుకుందాం. సో ప్లేస్మెంట్స్ కానీ, ఫీ స్ట్రక్చర్ కానీ, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, కోర్సెస్ ఏమున్నాయి, ఇంటేక్ ఎలా ఉన్నది, నాక్ ఎంత, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఏమున్నాయి, సో అన్నీ కూడా మనమైతే తెలుసుకోవచ్చు ఈజీగా. సో ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లొకేషన్ చూసుకుందాం. లొకేషన్ చూసుకుంటే మహారాజా విజయరామ్ గజపతిరాజ్ కాలేజ్ ఏదైతే ఉందో అది చింతలవలస విజయనగరం డిస్ట్రిక్ట్లో అయితే ఉండడం జరిగింది, అవుట్స్కట్స్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. తర్వాత జిఎంఆర్ ఐటీ అనేది మనకి రాజాంలో ఉంది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అయితే ఉండడం జరిగింది. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసినప్పటికీ బోత్ కాలేజ్ ఎంవిజిఆర్ అండ్ జిఎంఆర్ ఐటీ వచ్చేసినప్పటికీ 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అని చెప్పి నాక్ ర్యాంకింగ్ అనేది, సో నాక్ ర్యాంకింగ్ అనేది దీనికి ర్యాంక్ గ్రేడ్ రెండింటికి కూడా ఏ గ్రేడ్ అయితే రావడం జరిగింది. తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి జిఎంఆర్ ఐటీకి అయితే 2021లోని టాప్ 300 కాలేజెస్లో ఇచ్చున్నాడు ర్యాంక్. బట్ ఎంవిజిఆర్ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో పార్టిసిపేటెడ్, బట్ ర్యాంక్ అయితే టాప్ 300లో లేదు. అది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి ఎంవిజిఆర్ అండ్ జిఎంఆర్ ఐటీ. ఎంవిజిఆర్కి ఆ ఇంటేక్ అనేది కొంచెం తక్కువ ఉంది, సో దాన్ని బట్టి మనకైతే అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లోని అది టాప్ 300లో రాలేకపోయింది. తర్వాత అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి సంబంధించి అఫిలేటెడ్ ఇవి ఎంవిజిఆర్ అండ్ జిఎంఆర్ ఐటీ 2 కాలేజీలు కూడా అఫిలేటెడ్ దేనికంటే జేఎన్టీయూకే సంబంధించినవి, అండ్ 2 కాలేజీలు కూడా అటానమస్ కాలేజెస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే కోర్సెస్ ఆఫర్డ్ అండ్ ఇంటేక్ కూడా చూసుకోవచ్చు మనం. మహారాజా విజయరామ్ గజపతిరాజ్లో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ బ్రాంచెస్ అయితే అన్నీ ఉన్నాయి. న్యూలీ యాడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది మనకైతే లిస్ట్ ప్రొవైడ్ చేయలేదు. మీకు కనుక ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలనుకున్నట్టయితే ఒక్కసారి ఎంవిజిఆర్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఇచ్చిన సైట్ ప్రకారం అయితే ఈ బ్రాంచెస్నే వీళ్ళైతే చూపిస్తున్నారు, ఇంటేక్ కూడా ఈ బ్రాంచెస్కి సంబంధించి చూపిస్తున్నారు. సో అందుకే ఈ లిస్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంటేక్ చూసుకున్నట్టయితే సివిల్ నుండి 120 క్యాండిడేట్స్ని, సిఎస్సి నుండి 180, కెమికల్ నుండి 60, ఈసీఈ నుండి 180, ట్రిపుల్ ఈ నుండి 120, ఐటీ నుండి 120, మెకానికల్ నుండి 180. అది ఎంసెట్ వాళ్ళకి. అదే ఈసెట్ వాళ్ళకి 10% ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ సివిల్ 120 కాబట్టి దానిలో 12 సీట్స్ అనేవి ఈసెట్ వాళ్ళకి వస్తాయి. ఈసీఈ 180 కాబట్టి దానిలో 10% సీట్స్ అంటే 18 సీట్స్ అనేవి ఈసీఈ వాళ్ళకి ఈసెట్ ప్రకారంగా ఉంటాయి. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు జిఎంఆర్ ఐటీ చూస్తే జిఎంఆర్ ఐటీలో అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే కెమికల్ ఇంజనీరింగ్ ఇంటేక్ వచ్చేసినప్పటికి 30, సివిల్ ఇంజనీరింగ్ ఇంటేక్ వచ్చినప్పటికి 120, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటేక్ 180, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ 120 ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ 180 ఉంది ఇంటేక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అనేది 120 ఉంది ఇంటేక్. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ సీట్స్ ఆఫ్ 180. అండ్ నెక్స్ట్ బీటెక్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా, సో అవేంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఒక 60 ఇచ్చున్నారు, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది మరొక 60 ఇచ్చున్నారు. టోటల్ ఇంటేక్ అనేది 1050 ఆల్ ఓవర్గా అన్ని బ్రాంచెస్ 9 బ్రాంచెస్ని కలుపుకొని. అండ్ మోరోవర్ ఏంటి అంటే ఈసెట్కి 10% ఆఫ్ సీట్స్ అనేవి కూడా అలాట్ చేస్తూ ఉంటారు ఇచ్చిన డేట్స్ దాని ప్రకారం. ఓకేనా, మీరైతే అది అబ్జర్వ్ చేసుకోవాలి. అది ఇంటేక్ అండ్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బోత్ ద కాలేజెస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఫీ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్కి సంబంధించి
జిఎంఆర్ఐటీలో చూసుకుంటే ఫీజ్ స్ట్రక్చర్ అనేది 66,000 పర్ యానం అనేది ఉండడం జరిగింది. 66,000 పర్ యానం అనేది జిఎంఆర్ఐటీలో ఉంది. బిల్డింగ్ ఫండ్ అనేది సమ్ ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి కూడా దాంతో పాటుగా ఈ 66Kతో పాటుగా కొన్ని కట్టుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో ఇప్పుడు చెప్పిన 66K అనేది పే చేయాల్సిన అవసరం లేదు. బట్ బిల్డింగ్ ఫండ్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా కూడా ప్రతి ఒక్కరు ఒక అమౌంట్ అనేది నామినల్ అమౌంటే, ఎక్కువైతే కాదు, అదైతే పే చేయాలి కాలేజ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఎంవీజీఆర్ చూసుకున్నట్టయితే ఫీ అనేది ఆల్మోస్ట్ 80,000 ఉంది, 80K ఉంది. ఎవ్రీ ఇయర్కి 80K ఫీజు అయితే అకార్డింగ్ టు ది వెబ్సైట్ మహారాజా విజయరామ్ గజపతిరాజ్లో ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ ప్రకారం నేను చెప్తున్నాను. వెబ్సైట్లో 80K అనేది ఆల్మోస్ట్ అయితే ఉన్నది. సో ఇది ఫీ స్ట్రక్చర్ బోత్ ది కాలేజెస్లో. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ వైజ్ చూసుకున్నట్టయితే సో ఇప్పుడు ఫస్ట్ మహారాజా కోసం డిస్కస్ చేసుకుందాం. మహారాజాలోని 2020 అండ్ 2021లో జరిగిన ప్లేస్మెంట్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్గా అకాడమిక్ ఇయర్లో 575 ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. కంపెనీస్ విజిటెడ్ 111 కంపెనీస్ విజిట్ అయ్యాయి. దానిలో కోర్ కంపెనీస్ ఎన్ని అంటే 43 అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎన్ని అంటే 68. ఇప్పుడు అబౌట్ 10 lakhs అమెజాన్ అబౌట్ 10 lakhs హైయెస్ట్ సిటీజీ అనేది అమెజాన్ నుండి వచ్చిన్నదంట 21 lakh పర్ యానము. ఆ తర్వాత సిస్కో నుండి 14 lakh పర్ యానంతో వచ్చిన్నది అండ్ బైజూస్ నుండి 10 lakh పర్ యానం. అబౌట్ 10 lakh ప్యాకేజెస్ కూడా త్రీ ప్యాకేజెస్ వచ్చాయి. ఎంతమందికి వచ్చింది అనేది చెప్పలేదు కానీ మనకైతే చూపించున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు బిలో 10 lakh అండ్ అబౌవ్ 5 lakh అంటే 5 lakh అబౌవ్ టు బిలో 10 lakh ఎంత అంటే జస్ట్ పే 8 lakh పర్ యానం ఇచ్చున్నారు. హన్సా సొల్యూషన్ 8 lakh పర్ యానం. అండ్ అలానే ఇంకా ఇవన్నీ కోర్ కంపెనీస్ కూడా మంచిగా ఆఫర్లు ఇచ్చారు. కోర్ కంపెనీస్ కూడా ఎంవీజీఆర్లో మంచి స్కోప్ అయితే ఉన్నది. రిమైనింగ్ కాలేజెస్తో కొంచెం అనుకుంటే ఎంవీజీఆర్లోని కోర్ కంపెనీస్ కూడా బాగానే విజిట్ చేస్తున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్ కానీ సో అవన్నీ కూడా మనకి కోర్ కంపెనీస్ కూడా బాగున్నాయి. అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్సో టూ గుడ్. ఇది ఎంవీజీఆర్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎంవీజీఆర్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది చూడండి 2020కి సంబంధించింది ఇది. సో 2020కి ఎంవీజీఆర్లో ఇచ్చిన ప్లేస్మెంట్స్ ఇప్పుడు 2021లోని అమెజాన్ నుండి 21 lakh పర్ యానం అనేది వీళ్ళు సిటీసీ హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చారు కదా. అలాగే 2020లోని 19 lakh పర్ యానంతో ఒక స్టూడెంట్ అయితే మనకి అమెజాన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత వాల్యూ ల్యాబ్స్ అని చెప్పి మరొకటి 4 స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అయి ఉన్నారు. 2020లోని 16.5 lakh పర్ యానం అయితే వీళ్ళైతే ప్రజెంట్ చేశారు. తర్వాత జీరో ఎడ్యుకేషన్ అని చెప్పి ప్లేస్ అవ్వలేదు. తర్వాత ఇంకా అలాగే 10 lakh పర్ యానం, 8.4 lakh పర్ యానం, 7 lakh పర్ యానంతో ముగ్గురు, అవన్నీ కూడా టీసీఎస్ డిజిటల్ 7 lakh పర్ యానం 1 స్టూడెంట్ ప్లేస్ అయి ఉన్నారు. అది 2020 ప్లేస్మెంట్స్ ప్రకారంగా. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది చూడండి ఆల్రెడీ చెప్పున్నాను కదా 575 రిక్రూట్మెంట్ జరిగాయి. అంటే పీపుల్ జాయినింగ్లోని రిక్రూట్మెంట్ ఎంత జరిగిందంటే 70% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో 2020 అండ్ 2021కి సంబంధించి స్టూడెంట్స్ వాళ్ళైతే ప్లేస్మెంట్స్లోని సెలెక్ట్ అయ్యారు. యావరేజ్ ప్యాకేజ్ వచ్చినప్పటికి 6.5 lakh, హయ్యెస్ట్ అనేది 21 lakh పర్ యానం. అదే అమెజాన్ చూస్తున్నారు కదా అది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ కోసం ఇచ్చారో అదంతా అనవసరం మనకి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనకి జిఎంఆర్ఐటీ ఉందో జిఎంఆర్ఐటీ కోసం మాట్లాడుకుందాం. జిఎంఆర్ఐటీలో మనకి 2020 అండ్ 2021 బ్యాచ్కి సంబంధించి ఓవరాల్గా మనకైతే 2021కి సంబంధించి 729 అయ్యి ఉన్నాయి. 729 ప్లేస్మెంట్స్ అయ్యి ఉన్నాయి విత్ అమెజాన్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 19 lakh పర్ యానం అయితే ఇచ్చున్నారు. ఆ తర్వాత కూడా చూసుకోవచ్చు ఇన్ఫోసిస్, ఇన్ఫిట్, టీక్యూఎన్ ఉంది. 4 lakh పర్ యానం, 7 lakh పర్ యానం ఇద్దరు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. అమెజాన్లో ఇద్దరు స్టూడెంట్స్ విత్ 19 LPA సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఇన్ఫోసిస్లో ఇంకొకటి 5 lakh పర్ యానం ఒకటి, 8 lakh పర్ యానం ఒకటి, అది 4 members స్టూడెంట్స్ 4 members అయితే సెలెక్ట్ అయ్యి ఉన్నారు. టీసీఎస్లో 10 members 3.5 lakh పర్ యానంతో. అండ్ అలానే ఇంకా కోర్ కంపెనీస్ కానీ కాగ్నిజెంట్లో 82 members అయితే సెలెక్ట్ అయి ఉన్నారు. 4.5 lakh నుండి 6.76 ప్యాకేజెస్తో 82 members అయితే కాగ్నిజెంట్లో. తర్వాత టీసీఎస్ ఎన్క్యూటీ అని చెప్పి 132 members సెలెక్ట్ అయి ఉన్నారు 3.50 lakh పర్ యానంతో. వెరీ గుడ్ కదా. విప్రో అనేది 85 స్టూడెంట్స్ని హైర్ చేసుకున్నారు విత్ 3.5 lakh పర్ యానం. ఇన్ఫోసిస్ అనేది 52 స్టూడెంట్స్ని విత్ 3.5 lakh పర్ యానం. తర్వాత హెచ్సిఎల్ అనేది 18 స్టూడెంట్స్ని 3.5 lakh పర్ యానం. ఇది సాలరీ డీటెయిల్స్. ఇది 2020కి సంబంధించి 715 members సెలెక్ట్ అయ్యారు. ఎందాక చెప్పింది 2021, ఇప్పుడు ఇది 715 members 2020కి సంబంధించి సెలెక్ట్ అయ్యారు. వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వేరియస్ కంపెనీస్లో టీసీఎస్, హెచ్సిఎల్ అండ్ అలానే అమెజాన్ అవన్నిటికి సంబంధించి. ఓకే, ఇదైతే ఎంవీజీఆర్ అండ్ అలానే జిఎంఆర్ఐటీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నాను.
హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ లాస్ట్ ఇయర్లో 21 lakh per annum నుండి ఎంవిజిఆర్ ఇచ్చున్నారు, ఒక స్టూడెంట్ ప్లేస్ అయ్యారు. అండ్ జిఎంఆర్ఐటీ నుండి కూడా ఇద్దరు ప్లేస్ అయ్యి ఉన్నారు విత్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 19 lakh per annum. ఎంవిజిఆర్లో ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి 575, అండ్ అలానే అండ్ కంపారిటివ్లీ జిఎంఆర్ఐటీలో కూడా బాగున్నాయి. అకార్డింగ్ టు యువర్ చాయిస్, మీరు దేనిలో జాయిన్ అనుకుంటే దానిలో జాయిన్ అవ్వచ్చు. ఇదైతే ఈరోజు వీడియో. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.